బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూలినప్పుడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకన్నారు? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హస్తం పార్టీలో క్యాడర్ కు ఎలాంటి సందేశాన్ని పంపుతున్నాయి? గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 30 ఏళ్లకు పైగా టీడీపీతో రాజకీయ పోరాటం చేసిన కాంగ్రెస్ వాదులు సీఎం రేవంత్ రెడ్డి మాటలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, విన్నారుగా ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. బీఆర్ఎస్ దిమ్మలు కూలినప్పుడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో టీడీపీ ఉండొద్దని ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ కు రాజకీయ సమాధి కట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వటం, అది కూడా టీడీపీ వారిని కోరటంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనలో టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేయటం సాధారణ విషయమే అయినప్పటికీ ఇందుకోసం ఆయన అనుసరించిన వైఖరి చర్చనీయాంశంగా మారింది. టీడీపీ విషయంలో రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారనే రాజకీయ విశ్లేషణలు బలం పుంజుకున్నాయి. కాంగ్రెస్ ను ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ విషయంలో కాంగ్రెస్ సీఎం సానుకూలంగా ఆ పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేలాగా మాట్లాడటం పట్ల తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ టీడీపీ మధ్య ఉప్పు నిప్పు మాదిరిగా రాజకీయాలు కొనసాగాయి. ఎక్కడా తగ్గకుండా టీడీపీతో కాంగ్రెస్ క్యాడర్ 30 ఏళ్లకు పైగా రాజకీయ పోరాటం చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ చరిత్రను మరిచిపోయి నేడు టీడీపీకి సానుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం పట్ల కాంగ్రెస్ పెద్దలు పెదవి విరుస్తున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పలువురు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఘాటుగానే స్పందించింది. ఇవాళ కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారం పంచుకుంటున్నారు. ఆ టీడీపీతో నువ్వు అంటగాగడం అంటే బీజేపీతో అంటగాగడమే కదా, బీజేపీతో నువ్వు సంబంధం పెట్టుకోవడమే కదా. అంటే నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు తెలుగుదేశంను పోరాడిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఆ తెలుగుదేశం గురించి మాట్లాడుతావు. ఆ తెలుగుదేశం ఈరోజు బీజేపీతో అంటగాగుతున్నది. మరి ఆ బీజేపీతో నువ్వు ఇలా అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా అక్రమంగా అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ కాంగ్రెస్ సీఎం, కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదుల మధ్య ఇలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఆ కామెంట్స్ త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.